ఉద్భవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్వందనను సగిన ఆది ప్రణవనాదము. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. విరసించితిని ఈ కవనం విపంచిని వినిపించితిని ఈ గీతం. సవేనియ పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విహంగతులే వినీల గగనపు వేదిక పైన. ప్రాతి సవేనియ పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విహంగతులే వినీల గగనపు వేదిక పైన. పల్లికిన కిలకిల స్వనముల స్వరగతి జగతక శ్రీకారము కాదా విశ్వకావ్యములకిది భాష్యముగా విరించినై విరసించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం. ప్రతి శిశుగల్లమున్న పల్లికిన్న జీవననాద తరంగం. చేతన్న పొందిన సొందన ధ్వనించు హృదయం మృదంగం. జన్మించు ప్రతి శిశుగల్లమున్న పల్లికిన్న జీవననాద తరంగం. చేతన్న పొందిన సొందన ధ్వనించు హృదయం మృదంగం. అనాది రాగం ఆది తాళమున అనాథ జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమే విరించినై విరసించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం. నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం. నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం. సరస
స్వర సుర చెరి గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం ఎప్పుడొస్తానన్నాడంటే వాడి బీపీ సాగిన దక్కల్లాగినంతా శివభాగవతం అయితే 5 ఉండాలి. 5 ఉండాలి. దేనికమ్మా ఉడిపికా? లేదు, 4 మోతకి ఒకళ్ళ ముందెతనాల పోతకి. మరి కాదా? 5 అంటే పార్వతీదేవి, గంగాదేవి, చావక, శివుడు, చెలికత్తి. 5 ఉండాలి. అది నువ్వు పార్వతీదేవి అనుకో. ఉండాలమ్మా. మరి అన్ని నువ్వే కదా, నేనెందుకే? నేను గంగాదేవిని అనుకో. పార్వతి కూడా పార్వతి నువ్వు, గంగాదేవి నేను, సేవక నేనే, చెలికత్తి ఆవిడ. మరి మన మొగుడు పరమశివుడు. ఓకే, ఇప్పుడు శివపాత్ర స్టార్ట్ చేద్దాం. శ్రీ 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 చంద్రమౌళి కళానాట్య మండలికి
ప్రత్యక్షమవుతున్నారు. అమ్మా నన్ను పిలిచిన కారణం నాకు చాలా భయంగా ఉంది తల్లి. నీకేందుకు భయము? అదేంటమ్మా నర్సరీపేట అంతా మంచి పేరు గారు. ఈ నర్సరీపేట అంటే మన పుట్టిన గ్రామం కదా, ఇది మన గ్రామం, వీళ్ళంతా మన వారు. అవును, నీకెందుకు భయం అని? అంతలోనికి పట్టప్పని ఉన్నాడు, నాకెందుకు భయము? అది అమ్మా అయినా సరే అంత మంచి పేరు వెళ్ళాడు. అమ్మా అయినా సరే నా భయం వేస్తుంది. ఎందుకంటే నేటి 9 దినములు అవుతుందమ్మా నా స్వామి వారు నన్ను విడిసి ఏ చోటుకు వెళ్ళారో తల్లి. అవునమ్మా, నేటికి 9 దినాలకు నువ్వు వెలగైపోతా నేనా చూసుకుంది నేనేట అయిపోలే అమ్మా. నీకేమైంది? నాకు పెళ్ళై 3 రోజులు అయింది. 3 రోజులు అయింది. మొగుడు ముఠాకి వెళ్ళిపోండు. 3 రోజులకు ముఠాకి వెళ్ళిపోయాడు. నువ్వే ఘనకార్యం చేసావు. అది మొగుడు ముఠాకి వెళ్ళిపోండా. మొగుడు లేక 3 పిల్లల తల్లిని అయినా. భర్త లేకన్నా పిల్లల్ని ఎవరు కనలేరు. భర్త లేకట పిల్లల్ని ఎలా కంటారు? అవునమ్మా, ఊర్లో కుర్రాలు కారువా, అడవిలో పొలాలు కారువా, వైన్ షాప్ దగ్గర మందు కారువా. అంటే నువ్వు ఈ రూట్ లో వెళ్ళావన్నమాట. ఈ రూట్ లో వచ్చాను. అమ్మా సరేలే, ఎవరితో వెళ్తే కంటే నాకెందుకు కానీ నీ పిల్లల్ని ఒకసారి చూపిస్తావా? మా పెద్దోడు చూస్తావా? చూస్తానమ్మా. చాలా బుద్ధిమంతుడు పెద్దోడు. చూపించవా? ఇకదా మా పెద్దోడు. చెయ్యండి పోయావా? ఎంతవరకు నూతులు ఉన్నావరా? ఈవేళ 2400 గ్యారెంటీ. సరే సరే, పెద్ద కొడుకు అంటే చెయ్యండి పోయాడు అంటే ఏంటి అర్థం తెలుసా? నీకు పనికి పాటుకు తోడుగా ఉన్నాడు. గొప్ప చెయ్యండి పండుగ ఎందుకమ్మా? లోపల అయిపోతారు. అయిపోతుంది మరి, వాళ్ళకి బాగాలేదు. అమ్మా అదమ్మా, చిన్నాడు అయితే బుద్ధిమంది మంచి సెంటర్ చూసుకోండి. పల్లిపేట జంక్షన్ లో ఏదో చూసుకోపోతే అక్కడ చేస్తున్నాం కూడా అలవాటు. అదే మరి అలవాటు అవ్వాలి మరి. కూతురుకు ఒకసారి చూపించవా? కూతురు చూస్తావా? చూస్తావా? అమ్మా కాలేజీకి వెళ్ళావా? వెళ్ళానమ్మా. అబ్బా పీకు 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 పీకు. పట్టప్పలు చేసిన పని అది. లేకపోతే పీకు 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 చెయ్యి పీకే బ్యాగ్ మోసి మోసి మోసి. ఆ బుక్ ఎవరికి ఇచ్చేవేటి? ఏ బుక్? నీ బుక్ పట్టప్పనికి చాయన బాగా. అమ్మా నా బుక్ తీసుకొని మా బావగారు అక్కడక్కడ 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 పెట్టిస్తాడే. ఏమి నా సామాన్లకి నీ సామాన్ లేట్ అది నచ్చినవి. నా సామాన్లు అంటే అంత ఒరిజినల్ కాబట్టి నాకు నచ్చాయి. నీవన్నీ డూప్లికేట్. 10 మంది వస్తారు దానికి సామాన్లు ఎదివాడకి. అమ్మా వాళ్ళు వస్తారు. అమ్మా తప్పు కదా అదే మాట. అమ్మా నాకు నీకు నాకు నీకు పెళ్లి చేయమ్మా. అవునమ్మా, నీకు పెళ్లి చేయదు. మన ఇంట్లో ఏముందమ్మా? ఏమి? ఆ మొగుడు లేక 3 పిల్లలు కాసినాను. నాకు పెళ్ళి 3 రోజులు అయింది. మీ నాన్న ముఠాకి వెళ్ళిపోడు. ఉన్నాడో చచ్చినాడో బతికినాడో ఏటాడో ఎవరికో తెలియదు. గోవిందా 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 గోసిప్పు. ఏమో చచ్చిపోరేట్రా అలయ్యా. అమ్మా ఓ పని చెయ్యి, నీకు పెళ్లి చేయలేదు మన ఇంట్లో లేదు. మీ ముగ్గురిని పోచేదినాకే అనకూడదు. పగలనక రేయనక పగలనక రేయనక ఎవరి పిల్లి తోలుతూ వెళ్ళిపోతాను. దానికి కూలికి నాలుగు. అమ్మా ఒకవేళ ఫోన్ చేయకపోతే నేను ఫోన్ చేసేదాన్ని. దానికి కూలికి వెళ్తాను. చలిస్తే మంచి దుప్పటి కప్పే. దుప్పటి ఆగదు చలి. అది అది అప్ప రూమ్ లో మంచి బొంత ఉందట. వెళ్ళు. ఓయ్ బావా బొంత ఉంది. అయ్యో చూసా కాలు మీద కాలు వేసాడు. ఇది నా కాలే, ఇది నా కాలే. పని వెన్నందుకనే నీకు నచ్చిన కుర్రోడితో వెళ్ళిపో. నేను పెళ్లి చేయడం మన ఇంట్లో ఏమి లేదు. వెళ్ళిపో 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 వెళ్ళిపో. అవునమ్మ, నన్ను ముట్ట పెట్టి నువ్వు ఏంటి? నన్ను ముట్ట పెట్టి నేను నుంచి సామాన్లు జారిపోతాను. నవ్వు నానా నాయనా అమ్మ స్నానం చేసుకుని వస్తుంది. అమ్మా నా దగ్గరికి వచ్చేటప్పుడు చక్కగా స్నానం చేసుకుని రావాలి. మహాశివరాత్రి 7 రాత్రులు ఏకరాత్రి మహాశివరాత్రి అన్నారు. అలాగే నాయన కొద్ది నీళ్ళవమ్మా. కాడేది అయింది మరి. నీకు కార్డు లేదా? పెళ్లి అది కొద్ది పింపురెక్కిపోయింది.
చదిపడిచిందా చదపడకపోతే మరి ఏడు చేస్తావు ఒరే గట్టి 3 దులిపిరా. సంవత్సరాలు అవుతుంది 3 సంవత్సరాలు అవుతుంది ఏట్లేదు పాపడికి తప్పురా నోరు మీరండి. ఒరే పాపిస్ట్ వేద్దాం నా దగ్గర ఉంది సబ్బు ఏ సబ్బు నీరులు నా దగ్గర ఉంది సబ్బు ఏ సబ్బు నీరులు సబ్బు అమ్మ నీరిల్లు కదే నీరిల్లు సబ్బు నీరిల్లా మంచి స్మెల్ ఎంత పెడితే అంత వస్తుంది త్వరగా పెట్టుకోయా షాంపూ కావాలా నా దగ్గర ఉంది ఏం షాంపూ మంచి కంపెనీ చెప్పవా లిక్కో లిక్కు కాదు సిక్కు చిక్కో కొమ్ము కావాలా ఉంది అప్పని దగ్గర దుంప కొమ్ము ఉంది సరైన కొమ్ము మరి నీ సన్ని లేదు బోల్డ్ సన్నిలో ఉన్నవారు తెలుసు సన్ని మీద రంగు తీసి అరిగి తీసిన అక్కడ కొత్త కూడా ఉంది చూసారేటి ఎవరు చూడలేదమ్మా అమ్మా వీళ్ళందరూ జనాలు కాదే ఇవన్నీ సీపురు తప్పులు సీపురు తప్పులా ఆ తప్పులేదు మంచివే ఏ తప్పు ఏ తప్పు సాటేనే ఏంటి సాటు చాలు అమ్మా సరే గాని అమ్మా 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 ఇప్పుడు ఏం చేయమంటావే నన్ను పిలిచిన కారణం ఏంటమ్మా అమ్మా అమ్మా నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా చెప్పాలి కదా సేవక నువ్వు ఆమెని వెతికి ఒకసారి తెండమ్మా అవునమ్మా ఎత్తుకొస్తాం ఏమిస్తావు నీకేం కావాలని ఇస్తానమ్మా ఏమిస్తావు బూర్లు ఇస్తాను గారెలు ఇస్తాను అరిసెలు ఇస్తాను పొంగడాలు ఇస్తాను పప్పు అన్నం పెడతాను అమ్మా ఇవేవి నాకు అక్కర్లేదు సరైన పండు ఇచ్చి అరటి పండు అమ్మా ఈ రోజు శివరాత్రి కదా పెద్ద గెలుస్తానే అవును గెలాకు నేను అక్కడ పెడతానమ్మా పెట్టుకో అచ్చమ్మా ఇల్లు చిన్న ఇల్లు ఒక పండే పడుతుంది మా ఇంట్లో మాది చిన్న గుడిసి నీదే పెద్దనే అప్పుడు మనం ఇల్లు మేము ఇల్లు కట్టినప్పుడు దారబంధాలు చేయించలేక దారబంధాలు లేవు అప్పుడు అమ్మా ఫోన్లే గాని మన ఎప్పుడు కూడా మన ఇంటికి ద్వారాలు ఉండవా ఉండవు ఎప్పుడు గొట్లే అచ్చా ఎందుకంటే ఇల్లు వచ్చినమే ఏంటి దారబంధం లేక ఇల్లు వచ్చినమే అమ్మా నేను మా దోస్తు వెళ్తామైతే అమ్మా నేను అమ్మా నీ గారికి ఒక దండము నీ పూరికి ఒక దండము నీ ఎత్తుకొక దండము నీ పప్పుకో దండం అమ్మా ఎన్ని దేశాలు వెళ్ళాను ఎన్ని రాజ్యాలు వెళ్ళాను
ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ స్వామి వారు కనిపించలేదా? మరి ఏం చేయమంటావు? ఓర పిల్లలు, చంద్రాయి పిల్లలు, పెద్దరాయి పిల్లలు, ఓర పిల్లలు, చవల పిల్లలు, చెట్టు పిల్లలు. ఏంటవి? ఊర్ల పిల్ల? ఆ ఊర్లు ఎక్కడ ఉన్నాయి? భూమి మీద. అమ్మ ఓరబిల్లి ఎక్కడ ఉంది? ఓరబిల్లి ఊర్లోనే ఉంటది. బౌర్బిల్లి దొంకలు ఉంటది. చెట్టు పిల్లి చెట్టు మీద ఉంటది. శవల పిల్లి అడవిలో ఉంటది. ఇవన్నీ పిల్లిల పేర్లే. అమ్మా అవునమ్మా. మరి నేను ఒక మాట అంటాను, బాధపడకు. ఏంటి? నువ్వు చక్కగా వేడుకుంటే వస్తారు. అంటే నువ్వు చక్కగా వేడుకోవాలి, ప్రార్థన చేయాలి స్వామి వారికి. చక్కగా ప్రార్థన చేయాలి. అదే సరేనమ్మా. ఓకే. ఎండుకొండాలు ఏలేడోడా, అడ్డబొట్టు శంకరుడా, జోల పట్టుకొని తిరిగటోడా, జగాలునగా జగంగముడా, కంటానే గరడనే దాచినోడా, కంటి చూపుతో పిచ్చిని నడుపుతోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగవరుడా, నంది మోహనుడా, కేదారనాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమా శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజా రాజేశ్వర, ఎండుకొండాలు ఏలుతోడా, అడ్డబొట్టు శంకరుడా, జోల పట్టుకొని తిరిగటోడా, జగాలునగా జగంగముడా, కంటానే గరడనే దాచినోడా, కంటి చూపుతో సృష్టిని నడుపుతోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. పాలకై కొట్టేరే, పాయసలు ఉండేరే, పప్పు బెల్లం కలిపి పలారాలు పంచేరే, గండా దీపాలు గన్నముగ్గు వెలిగించేరే, గండాలు పాపమని పబ్బకళ్ళు పట్టేరే, లింగన రూపణ జంగమ కోడిన కట్టిన వారికి చుట్టనివే, గడబెట్టే తానాలి గుడిచుట్టు దండాల మొక్కిన వారికి దిగుడివే, యమునాడ రాజన్న, శ్రీశైలం మల్లన్న, ఏ పేరుని పిలిచిన గాని పల్లికేటి దేవుడివే, కోరితి కొడుకులు నిచ్చే, అడిగితే ఆడబిడ్డలు నిచ్చే, తిరు పూజలు నందే మా ఇంటి దేవుడివే, ఎండుకొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోల పట్టుకొని తిరగటోడా, జగాలునగా జగంగముడా, కంటానే గరడనే దాచినోడా, కంటి చూపుతో సృష్టిని నడుపుతోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. వచ్చాడా? లేదమ్మా. వచ్చాడా? స్వామి వారు ఎక్కడా కనిపించలేదా తల్లి? కనిపడలేదా? లేదమ్మా. అమ్మా ఇంకా వేడుకోవాలి. ఇంకున్నా? బాధాకరంతో వేడుకుంటే వస్తాడు. అమ్మా ఆ, ఎందుకని? ఈవేళ మహాశివరాత్రి కదా, అన్ని చూసుకొని రావాలా? ఏంది? గుడ్లు మొత్తం చూసుకొని రావాలి కదా. నేను మర్చిపోయానే, నిజమే కదూ? అలా అందుకే చక్కగా బాధాకరంతో వేడుకోవాలి. అలాగేనమ్మా. అలాగే. సరే. నాదా స్వామి నిన్ను నమ్మితను ఈ నామకేశ్వర, నాదా ఎందెల్లి పోయితే ఓ నామకేశ్వర స్వామి, నీవెంది పోయితే ఓ నీలకంఠర దేవా, నిన్ను నమ్మితను ఈ నామకేశ్వర, నాదా ఎందెల్లి పోయితే ఓ నామకేశ్వర స్వామి, నీవెంది పోయితే ఓ నీలకంఠర దేవా, ఏదో వచ్చేట్టుకుంది. అవునమ్మా. అమ్మ సౌండ్ వినిపిస్తుంది. సౌండ్ ఏంటమ్మా? సౌండ్ అమ్మా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లోనికి వెళ్ళి తలుపులు బంధించేసి లోన్ ఉంటానే. లోన్ ఉంటావు? నువ్వు బయట ఉండు. బయట ఉండి ఏం చెయ్యాలి? బయట ఉండి స్వామి వారు వచ్చి వచ్చి సేవకా నా దేవి ఏది అని అడిగితే స్వామి నీ దేవి లోన పూజలు చేస్తుందను. లోన చేసుకుంటుంది. ఏంటి పూజలు? నీకు దండమే. అచ్చా నేను అలాగే చెప్తాను. పూజల్లో ఉంది మహాశివరాత్రి. అవునమ్మా, నీ మాట అనపోతే ఎవరి మాట అంటానమ్మా? నీ తిండి తింటాను, నీ బట్ట కడతాను, నీ కంచాలు తోముతాను, నీ మంచం కింద పడుకుంటాను.
మంచం కింద మరి మంచం మీద అదే కరెక్ట్లే మంచం కిందే కరెక్ట్ అమ్మా నేను వెళ్తున్నాను నీకు వెళ్ళు ఓకే కైలాసము కళాగీనముకి కారణం ఏమిటి? కరెంట్ అయిపోయి ఉంటది. సేవక ఏమిటా మాటలు? ఏంటి సేవక 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 నువ్వు మీదకి రాకు. నీ మర్యాద ఉండు. సేవక ముగ్గురు పిల్లలు కాశాను. నీ మహాపతివ్రతని. సేవక అవునండి, పతివ్రత పందిరేత తండలు తోసిందంటే అలకలు ఎత్తిసిందట. నువ్వు మీదకి రాకు, మర్యాద ఉండు. సేవక నేనెవరో తెలుసా? నువ్వెవరో రాకేమి. నేను పరమశివుడును. నువ్వు పరమశివుడువో లేకపోతే పందులు కాసినాడువో? సేవక సేవక నీకు మా ఊరు వచ్చావు. సేవక ఏ ఊరైతే అయిపోయింది కానీ సేవక స్వామి నీతో చిన్న విషయం మాట్లాడుతాను, బాధపడినట్టే. సేవక ఏమనవా కదా, ఎంతవరకు అందాక వెళ్ళావు? సేవక నేను 101 జీవరాశులకి ఆహారం వేయడానికి కైలాసం వెళుతుంది. సేవక స్వామివారట 101 జీవరాశులకు ఆహారం మేడకి వెళ్ళాడట. అవును స్వామి, 101 జీవరాశులకు ఆహారం మేడకి వెళ్ళి బాగానే ఉంది. మరి ఇంట్లో నమ్మగారు కౌలేస్తా మాటలు చూసావా, గోడలు కట్టించింది. సేవక నీ అద్దులో నువ్వు ఉండు. మరిదో నీ దేవుని నువ్వే పిలుచుకో. నా దేవుని నన్నే పిలుచుకోమంటావా సేవక? మరి అక్కడ భార్య ఒకటి పిలిచి పలకొంత రేటు ఆడు జరిమలు వేసేది కదా. సేవక ఏ ఊరండి? నరసన్నపేట. ఓకే ఓకే ఓకే. పార్వతి మూడేస్తావా? పర్లే వేసుకో. అవన్నీ ఎందుకే నువ్వు మూడేసుకున్నా? మూడిచ్చే నా బ్యాగ్లో చేసా ఉంది. అలాగంటావా? అయితే చేసా నువ్వే తీసుకో. వాసన పళ్ళు నీ ముక్కులెట్టుకో, అందులో ఎట్టుకో. గామేడ కోడి అట గంటకు గుడ్డెట్టిందట. ఏమనగా గామేడ కోడి ఆ కొలం ఏదో పుంజొకల మరిచిపోయింది అనుకో. ఏదో పుంజు ఇగో నీ చెప్పిన ఏదో పుంజు మరిచిపోయింది అనుకో. ఆ పుంజుని పెట్ట ఎలా పిలుస్తుంది? నీ పెట్ట నా పుంజు ముద్దెట్టుకొని, నీ పుంజు నా పెట్ట జొకొట్టుకొని. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుసిన చల్లు కదిరా వేళ. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుసిన చల్లు కదిరా వేళ.
గుడిలో నన్ను ఓ రాజా పలుసిన సల్లిపకురా వేళ పిలువకురా స్వామి ప్రాణేశ్వర ప్రాణనాథ పరమేశ్వర స్వామి నాథ నేటి 9 దినములు అవుతుంది ప్రాణేశ్వర నన్ను విడిసి మీరు ఏ చోటుకి వెళ్ళితిరి నిన్ను విడిసి నేను కైలాసం వెళ్ళిన దేవి కైలాసం వెళ్ళి నా కోసం ఏం తెచ్చితివి నీ కోసం నేను ప్రేమతో నేను బంతిపూలు తెచ్చిది పార్వతి ఏవి స్వామి శావక ఏం పువ్వు తెచ్చావు పట్టప్పన్న వాడాము కనకాంబర కొన్నట్టు శావక శావక ఏమిటా మాటలు అలా ఆవిడ అన్నదనుకో అలా ఆవిడ అన్నదనుకో స్వామి దేవి పార్వతి నా కోసం ఏం తెచ్చిదివి నీ కోసం నేను ప్రేమతో నేను బంతిపూలు తెచ్చిది పార్వతి ఏమి నాథ దేవి బంతి పువ్వులు అమ్మకై కొనవే నాకు పార్వతికై కొనవే బంతి పువ్వులు దండలు తెచ్చా బాబాకై కొనవే దేవి పార్వతికై కొనవే పువ్వులు దండలు తెచ్చి అమ్మకై కొనవే నాకు పార్వతికై కొనవే బంతి పువ్వులు దండలు తెచ్చా బాబాకై కొనవే దేవి పార్వతికై కొనవే ప్రాణనాథ పరమేశ్వర నా కోసం బంతిపూలు తెచ్చితివా నీ కోసం నేను ప్రేమతో బంతిపూలు తెచ్చిది దేవి స్వామి నాథ బంతి పువ్వులు తెచ్చే ప్రాణనాథ ఏ భామకి ఎవ్వరాత ప్రాణనాథ నా ప్రాణనాథుడవో నానాథ పరమేశ్వర నా కోసం ఇంకేం తెచ్చితివి నీ కోసం నేను ప్రేమతో నేను మల్లెపూలు తెచ్చిది దేవి మల్లె పువ్వులు దండలు తెచ్చి మామకై కొనవే నాకు పార్వతికై కొనవే మల్లె పువ్వులు దండలు తెచ్చా బాబాకై కొనవే దేవి పార్వతికై కొనవే మల్లె పువ్వులు దండలు తెచ్చి మామకై కొనవే నాకు పార్వతికై కొనవే మల్లె పువ్వులు దండలు తెచ్చా బాబాకై కొనవే దేవి పార్వతికై అందాల నామోడోలు కాదా పావాడు రంగు వెళ్ళిపోయాడు అందాల నామగడే గాజప్ప అరు రంగమల్లిపోనాడే గాజప్ప కాదా పావాడు ఊరికంట మన గాడోలు కాదప్ప గుండ్రల చిత్తాడే గాజప్ప అరు ఊరికండ మనగాడే గాజప్ప పావల పరికించాలి కాదా పావాడు పట్టు చేరుకున్నాడోలు కాదప్ప పావలా పరికిచ్చే గాజప్ప అరు పట్టు చేరుకున్నాడే గాజప్ప నామోడోలు కాదా పావాడు రంగు వెళ్ళిపోయాడోలు కాదప్ప పావలా పరికిచ్చే గాజప్ప ఏంటమ్మా అందాల నీ మొగుడు రంగమెళ్ళిపోయాడా పట్టు సీర కొన్నాడా పావలా పరికించుకున్నాడు అట్టుది పట్టు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి పావలా పరక్కి మరి అక్కడ ఎప్పుడో దొరికాయి అక్కడ సవకాట ఓహో ఎక్కడ రంగంలో రంగంలో. అమ్మో ఆ రంగము ఆ రంగం ఏ రంగం మీద రంగము మీద రంగమా అక్కడికి వెళ్ళిపోయాడా సరే సరే అమ్మా అమ్మా. చూడే స్వామి వారు నా కోసం ఏం తెచ్చారే ఏం తెచ్చాడు మల్లె పువ్వులట అవునా మడుతాడు అవును స్వామి శావక నువ్వేమో అనుకోక ఎన్ని దాంట్లో తెచ్చావు నేను ప్రేమతో నేను ఒకదండే తెచ్చిది శావక కొంచెం సౌండ్ పెట్టాను ఒకదండ ఆ. ఒకదాన్ని తీయమ్మ సరిపోదు మరి అమ్ముకో ఏయ్! ఏమిటా మాటలు స్వామి ఇంకేయమ్మే ఇంకేయమ్ముందే ఇంకొక ఒలే, అమ్మ ఉందా? నీకు నీ మంచి కోరే చెప్తానమ్మా గొప్ప నా మంచి నువ్వు కోరుకున్నావు చిన్న పిల్లవు నీకే తెలీదు నాకు అన్ని తెలుసు అనుభవం తక్కువ నీకు ఆ? నీకు తెలీదు తర్వాత తెలుస్తుంది నీ బాధ నోరు ముసలిళ్ళు స్వామి దేవి! ప్రాణేశ్వర పార్వతి! ప్రాణనాథ దేవి! నా కోసం మల్లె పూలు తెచ్చిదివా అవును పార్వతి నాథ దేవి! నాథ మల్లె పువ్వులు తెచ్చే ప్రాణనాథ ఏ మగుడు వరద ప్రాణనాథ నాటకటి పువ్వులు తెచ్చి ప్రాణనాథ, ఏ బాబుకి వరద ప్రాణనాథ. నాథో ఏ నానాథ నానదో నా ప్రాణనాథుడవో నానద పోయినా పోయినా నాథ, నాథ, నా ప్రాణనాథుడు పోయినా నాథ. నాథ.
అవును దేవి. నా కోసం బంతి పువ్వులు అవును పార్వతి. ప్రేమతో తెచ్చావా స్వామి? ప్రేమతో తెచ్చింది దేవి. నాథా దేవి ఒక మాట అంటాను కోపమా? నువ్వు ఎన్ని మాటలైనా నేను బాధపడిన దేవి. నీకెందుకు బాధపడాలా? కానీ నువ్వు ఎందుకు బాధపడాలి? స్వామి దేవి అంటున్నాను వినండి. నువ్వు ఎన్ని మాటలంటే బాధపడిన నాదా దేవి. నాదా సిలుకులా నిమమో చిన్న పోదున్నాదేమో నాదా చిన్న పోదున్నాదేమో నాదా సిలుకులా నిమమో చిన్న పోదున్నాదేమో నాదా చిన్న పోదున్నాదేమో నాదా సిలుకులా నిమమో చిన్న పోదున్నాదేమో నాదా చిన్న పోదున్నా నాదా సిలుకులా నిమమో చిన్న పోదున్నాదేమో నాదా చిన్న పోదున్నాదేమో పోయినాదో ఏ పోయినాదో పోయిన ప్రాణనాథుడవేమో నాదో ఏ నాదా నా ప్రాణనాథుడవో నాదో ఏ నాదేమో నా ప్రాణనాథుడవేమో నాదో ఏ నాదో నా ప్రాణనాథుడవేమో పోయిన ప్రాణనాథుడవేమో స్వామి ఇక నేను నీ మాట నమ్మాలి స్వామి నమ్మాలి ప్రాణేశ్వర ప్రాణనాథ పరమేశ్వర దేవి. ఎంత నేను ఈ మాట నేను నమ్మను నన్ను నమ్మవా దేవి. నిన్ను తగులుకుంటారు సేవక నిన్ను నమ్మి తగులుకుంటారు ఒరే ఆ పట్టప్పను కొంత నాతో గౌరవ గారు స్వామి పట్టప్పనికి నువ్వెందుకు అవును అక్కడ కొన్న వీడిని మేపలే సేవక రాజు పోరే చెప్పిన మరుసటి రోజు మరి చెప్పు మొన్న మా ఇంటికి వచ్చాడు అబద్ధం ఆడు దేనికి వచ్చాడు? మా ఇంటికి పోయిన చెప్పారు పోలే ఎటప్పుడు రాజు వచ్చినాడా అవును మన పండక్కి 2 కోట్ల మంది తెచ్చారు పోనీ ఎట్టుకుని తాగడు తాగడు వాసన చూసి రానుకొక్కిన ఆహా 2 కోట్ల మంది తెచ్చాను తెచ్చావు మా అదొప్పు తింటో కరగ తింటాడు మటన్ మాకు అందరూ కరగ సరిపోతాడు కేజీ మటన్ తెచ్చాం మటన్ తెచ్చావు కనీసం అమ్మ ఆ. ఆ దుమ్ము కూడా మిగలలేదు ఏమి మొత్తం నొల్లాను అది మొత్తం వేస్తారా? అయ్యయ్యో మరి ఇవాళ బోడి చెప్పిన మరుతున్నాడు మరి చెప్పడానికి నోరు మీరా అమ్మా ప్రమాణాలు చేపించాలా కొన్ని చేయించాలా ఇప్పుడేనా చేయించాలి అలాగే తల్లి స్వామి ప్రాణేశ్వర పార్వతి. ప్రాణనాథ దేవి. పరమేశ్వర పార్వతి మీరు ఏ చోటుకి వెళ్ళలేదని దేవి. ఏ పాప కర్మంబు ఎరుగునని పార్వతి ఒక్కసారి ప్రమాణం చేయండి నువ్వు స్వామి ఎక్కడ ప్రమాణం చేయమన్నా నేను చేస్తాను దేవి. నువ్వెక్కడ చేయమని ఎక్కడైనా చేస్తాను సేవక. ఎక్కడైనా అసత్యం బాడుడికి నా మానసం గొప్పది సేవక. సేవక ఏమిటే మాటలు కరెంట్ పోయిరా ఆ కరెంట్ దరిద్రం ఆ ముద్రపోతాయి కరెంట్ వైర్ పట్టుకోండి అనుకో ఆ. తెల్లగా ఎలిగిపెట్టుకోన్నగా అయిపోతాడు ఒరే ఒరే దరిద్రం దానా ఎలి పండుకొన తెల్లగా ఉండదే నీళ్ళ కర్రీగా ఉంటది అలాగే ఉన్నావు స్వామి దేవి. ప్రాణేశ్వర పార్వతి. ప్రాణనాథ దేవి. మీరు ఒక్కసారి ఆకాశం పైన ప్రమాణం చేయండి ఇదిగో దేవి ఆకాశం పైన కూడా ప్రమాణం చేస్తున్నాను. భూమి పైన ప్రమాణం చేయండి భూమి పైన కూడా ప్రమాణం చేయించున్నాను. గాలి పైన కూడా ప్రమాణం గాలి చేయండి పైన కూడా ప్రమాణం చేయించున్నాను. అమ్మా అమ్మా. ఆకాశము భూమి గాలి ధూళి ఆయన ఎవరు ఆయన ఎవరే ఆది దేవుడే కదా? పరమేశ్వరుడు ఆయన సృష్టికర్త ఆయన సృష్టికర్త ఆయన ఎక్కడ ప్రమాణం చేస్తాడు అవునమ్మా ఆ ఫామే చేయమని సేవక అవునమ్మా ఫామేట్ అలాగైపోయింది పాము పాముకి మేత లేదే మేదగా టైర్ కింద పొరెట్టుకోండి పార్వతి ఒక్కసారి ఆ పాము పైన ఇదిగో ప్రమాణం స్వామి చేయండి దేవి మన పాము పైన కూడా ప్రమాణం చేస్తున్నాను. ఆ పాము ఏం చేస్తాడు ఈ పాము సేవక అమ్మా ఆ. నీ దగ్గర పాము ఏంటే ఆమె నేను చిన్న పాముని పెంచుకుంటాను ఎందుకే? మండుల పాముని ఏయ్. ఎందుకంటే మాది పురిళ్ళు పురిలో అయితే పాముని పెంచాలేంటి ఆయన చెప్పడం మర్చిపోను ఆ. పురిళ్ళు మాది ఉమ్. వర్షం పడినప్పుడు కప్పలన్నీ మా ఇంట్లోకి ఓ వచ్చేస్తాను వర్షం పడేటప్పుడు కప్పలన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి వచ్చేస్తాను ఆ. ఆ కప్పలు రాకండి కాపలా చిన్న మొండిల పాము పెంచుకుంటాను
అది మొండి ఎవరైనా పాముని పెంచరు పాముని పెంచితే ఎప్పుడైనా ఎంత పాలు పోసి పెంచినా అది కాటే వేస్తుంది అమ్మా ఆ పాము కాదమ్మా చాలా మంచి పాము మంచి పాము అసలు కప్పొచ్చిందనుకో పటక్కన పట్టేస్తుంది పటక్కన పడ్డదని పొలి లేవు కదా సరేనమ్మా పసక్క నీకు బంగారం పనిలో అన్నం పెట్టి నీకు విశ్వాసం ఉండదు మరి అది అనుకోండి నీకు ఉండదు సరే గాని అమ్మా ఇప్పుడు ఏంటి ఓ పని చెయ్యి ఏంటి సోమవారిని అలా కూర్చోమను బండారం బయట పడిపోతావు అవునమ్మా నువ్వు ఎలాగొన్నావు చక్కలా కొన్నావు అవును అది అరిగి మీద దొక్కనే కొన్నావు ఎవరవునాయి జుంజూరు పట్టుకొని ముంజూరు వరకు ఈడిస్తారు తనకాడ గుర్తుందారు కొత్తగా ఎవరు తవని నేను అన్నాను కదా అమ్మా నీ సాయి అలా కూర్చోండి ఒకసారి కూర్చోమంటారా బాబు అప్పన్న గారు కొద్ది వాటర్ తేవా బాత్రూమ్కి వెళ్తాను నీకు దండమే ఎక్కడేంటి అలాంటి మాటలు రామచంద్ర చూడరా స్వామి ముందుకు వెళ్ళండి వెనక్కి వెళ్ళండి ఎవరితో సంపూర్ణ సజక్కిజున్నావో ఎవరితో సంపూర్ణ సజక్కిజున్నావో అయ్యల దానవే కొండ్లు కానకను కొండ్లు కానకను నేను కళ్ళు కానక రాలేదు అక్క కళ్ళు కానక నేను గయాలనే కాదు ఆకాశగంగ అయితే ఆకాశంలో ఉండాలి ఇక్కడికి ఎవరు రమ్మన్నారా నీకు ఆయన రమ్మండు నేను వచ్చాను అవునా ఎవరు రమ్మంటారు వెళ్ళిపోతావా ఎవరు రమ్మంటే నిన్నలా తెచ్చాడు నన్ను అలాగే తెచ్చాడు అంటే నన్ను పెళ్లి చేసుకున్నాడే నా స్వామి నన్ను చేసుకోదేటి ఏలూరుపురం వచ్చి నన్ను పెళ్లి చేసుకొని పెద్దల సంక్షంలో పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు ఆయన కేర్ తక్కువ చేశాను నీ దగ్గర రేట్ లేదు నా దగ్గర రేట్ ఉందో అవునమ్మా అమ్మా నా దగ్గర ఏం లేదు నీ దగ్గర ఏముంది అదే నీ దగ్గర ఏం తక్కువ అయిపోయిందో నోరు ముసునుండు మళ్ళీ గంగవైతే నీవు గంగమందుండాలి మగనసరా చక్కటకే తగునాటే గంగా తగునాటే గంగా చక్కటకే తగునాటే గంగా తగునాటే గంగా అక్క మగనమా ఆటకు నేను మారుతా పాలేక మగనమా ఆటకు నేను మారుతే పగలేక మగనమా ఆటకు నేను మారుతే పగలేక మాటకు నేను మారు చెప్పలేక అక్క నువ్వు కయ్యాల కంప బోలాడాలా చుంచూరు బుద్ధి బోలాడాలా కంప వేయారాలా నువ్వు చుంచూరు బుద్ధి వేయారాలా ఒలగయ్యాల కంప వేయారాలా నువ్వు చుంచూరు బుద్ధి వేయారాలా అన్నోడు చిరంజీవిని మగుడు తీసి అన్నోడు చిరంజీవిని మగుడు బాలటాడునోడు బాలకృష్ణనే మగుడు బాలటాడునోడు బాలకృష్ణనే మగుడు వెంకటేశనే మగుడు వెనకాలనోడు వెంకటేశనే మగుడు పీకునోడు నాగార్జునే మగుడు గయ్యాల కంప వేయారాలా నువ్వు చుంచూరు బుద్ధి వేయారాలా ఒలగయ్యాల కంప వేయారాలా నువ్వు చుంచూరు బుద్ధి వేయారాలా ఉంటే నువ్వే ఉండాలి లేకపోతే నేనే ఉండాలి చూడు
అక్కడికి అంత పని చేసింది. గంగా వద్దమ్మ నాకొద్దే మగడు, నాకొద్దే మగడు. జై ఏం పచ్చడి నోట్లెట్టుకో. గంగా అలాగే రా గంగా, ఇలాగే సైడ్కి రాగా సార్ పక్కన వెళ్ళి. గంగా అలా శనగనమ్ము, శనగలే కొజ్జారు మమ్ము. గంగా గంగా అడ్డు నన్ను విడిచి వెళ్ళిపోదివా నాకు కంటి సుఖం పెట్టి పోతివా, నన్ను విడిచి వెళ్ళిపోదివా, నా కంటి చోకు పెట్టి పోదువా. నువ్వు లేని జీవితం నాకెందుకయ్యా, నువ్వు లేని ప్రాణము నాకెందుకయ్యా, నాదా నువ్వు లేని నాకు జీవితం నాదా, నాకు వల్ల కాటిలో కావలే, నన్ను విడిచి వెళ్ళిపోదివా, నా కంటి చోకు పెట్టి పోదువా. ప్రాణనాథ అయ్యో నా ప్రాణనాథ, అయ్యో నా ప్రాణనాథ, నేను ఏమి చేతునయ్యో, అయ్యో నా ప్రాణనాథ, అయ్యనా ప్రాణనాథ, అయ్యనా ప్రాణనాథ, నన్ను విడిచి వెళ్ళవేమయ్యా. అయ్యనా ప్రాణనాథ, చెప్పరాని మనసుటుంది, చెప్పుకుంటే సిగ్గు చేటు, చెప్పరాని మనసు కంటే చెప్పుకుంటే చిక్కుచేటు. నిన్ను విడిసి ఉండలేనయ్యా, అయ్యో నా ప్రాణనాథ, అయ్యనా ప్రాణనాథ, అయ్యనా ప్రాణనాథ, నిన్ను విడిచి వెళ్ళలేమయ్యా. అయ్యనా ప్రాణనాథ. స్వామి దేవి, ప్రాణేశ్వర, పార్వతి, ప్రాణనాథ, దేవి, పరమేశ్వర, పార్వతి, నాథ, దేవి. చూడండి గంగ ఎంత పని చేసినది. ఇప్పుడు నీకు గంగ కావాలా దేవి? అవునాదా? పార్వతి, నాకు గంగ కావాలి మన స్వామి. కుమారుడైన గణనాథ ప్రాతిష్ఠ గంగ వస్తుంది దేవి. అలాగే స్వామి. దేవి, టెంకాయ కొబ్బరులు తినేటి ఫలములో, టెంకాయ కొబ్బరిలో తినేటి ఫలములో, టెంకాయ కొబ్బరులు తినేటి ఫలములో, టెంకాయ కొబ్బరిలో తినేటి ఫలములో, టెంకాయ కొబ్బరులు తినేటి ఫలములో, టెంకాయ కొబ్బరిలో తేనెటి ఫలములో, టెంకాయ కొబ్బరులు తినేటి ఫలములో, టెంకాయ కొబ్బరిలో తేనెటి ఫలములో, గణనాథని పూజ ఘనముగా చేదు, ఘనముగా చేదు, గణనాథని పూజ ఘనముగా చేదు, ఘనముగా చేదు, గణనాథని పూజ ఘనముగా చేదు, ఘనముగా చేదు. గణనాథని పూజ ఘనముగా చేదు, ఘనముగా చేదు. నాయనా గణనాథ, నాయనా కుమారా, అమ్మా కుమారా, అమ్మా. గణనాథ, అమ్మా. నాయనా ఓయ్. నేను ఆపదలో ఉన్నాను కొడుకా, అమ్మా నీకు వచ్చిన ఆపతే ఏమిటమ్మా? నాయనా అమ్మా. నేను స్నానం చెయ్యాలి కొడుకా, అది ఇప్పుడు ఏం నాకు గంగ చేయాలమ్మా? కావాలి నాయనా. ఆ, అవును నాయనా. అమ్మా. ఒక్కసారి మీ పిన్నం దగ్గరికి వెళ్ళవా? కళ్ళు పోతావే. గణనాథ, అమ్మా ఏమన్నా నువ్వేమంటున్నావు? మరి పిన్నం దగ్గరికి వెళ్ళి కళ్ళు పోవా? అది కాదు నాయనా, ఆ. పిన్ని దగ్గరికి వెళ్ళి వెళ్ళి? అమ్మా పిన్నమ్మా ఆ.
అమ్మ నిన్ను రమ్మంటుందమ్మా అని తీసుకొని రానా? అవునమ్మా, ఏ ముఖం పెట్టుకుని వెళ్తానమ్మా? వచ్చిందాన్ని వచ్చినట్టు గుంచావా? జుంజీలు పట్టుకుని ముంజూరు వరకు ఈడిస్తాను. తన్నిందే తరలేదు, గుద్దిందే గుద్దలేదు, సూరు మనుకొని వెళ్ళి విజయవాడ సగం మ్యాపిస్తుంది. అమ్మా నేను వెళ్తాను. చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను ఏమనుకోను నిన్నేమనుకోను నువ్వు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను తోడనుకో నీ వాడనుకో తోడనుకో నీ వాడనుకో శిక్ష ఏంటి తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా నిప్పు లాంటి సీతనైనా తప్పు చెప్పకుండా తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా నిప్పు లాంటి సీతనైనా తప్పు చెప్పకుండా అది కదే కదా మన కథ నిజం కాదా అది కదే కదా మన కథ నిజం కాదా నువ్వు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను తోడనుకో నీ వాడనుకో ఏమనుకోను నిన్నేమనుకోను ఎన్నెన్నో జన్మలకో కోవిల్లు కోవిల్లు కోవిలలో దివ్వెల్లు కన్నీళ్లతో వెలిగించే హృదయాలు హృదయాలని వెలిగించే మనిషి కదా దేవుడు ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు హృదయాలని వెలిగించే మనిషి కదా దేవుడు ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు అది నువ్వే కదా నేను నువ్వే కదా అది నువ్వే కదా నేను నువ్వే కదా నువ్వు రాయని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను తోడనుకో నీ వాడనుకో సెటిల్ ఏ ఎవడా తెలుగు తక్కువ అంటే అలా తిరిగిపోతుందా అమ్మా నేను మొన్న ఒక 20 సెంట్లు భూమి కొన్నాను ఎప్పుడు మొన్న కొన్నాను ఓ 20 సెంట్ల భూమి కొన్నావు 20 సెంట్ల భూమి కొన్నాను కానీ కొద్దిగా డబ్బులు అప్పుడు కొన్నాను
నాకు ఒక 7 లక్షలు ఉంటే మరి 3 లక్షలు అప్పు ఓడేసి 10 లక్షలు కొన్నాను. అది ఏ ముహూర్తాన్ని కొన్నాను, వర్షం పడలేదు, పంట పండలేదు, పంట ఇంటికి రావడం మరి అప్పులు తీరలేదు. అయితే అది వర్షాధారమా? అవును. చెరువులు గానీ లేవా? మరేం లేవు. మరి బోర్ తీయించలేకపోయావా? అంత డబ్బులు మనకి ఇప్పటికే 10 లక్షలు అప్పు 3 లక్షలు అప్పు అయిపోతుంది. అమ్మాయి అప్పులో వచ్చి అంటారు భాస్కర్ అప్పుని ఇచ్చిన వడ్డీ అని కట్టు. ఏంటిది కట్టు అంటాను. నేను ఆలోచించాను. మా ఆవిడ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఒక 500 ఇవ్వు, చెన్నై వెళ్తాను, ఒక సంవత్సరం పనికి వెళ్తాను, ఒక సంవత్సరం పని చేతుకున్న వడ్డీ అని కడదామా అన్నాను. మా ఆవిడ అన్నది ఓరు ఎదం తక్కువ నా మొగుడా, ఎదం తక్కువ నా మొగుడా, నువ్వేం అప్పు తీరుతా గానీ ఒక 1000 రూపాయలు తేరా నేను అప్పు తీరుతా అన్నది. అది 1000 రూపాయలతో అప్పు తీరిపోద్దా? అమ్మాయి నీ దగ్గరికి వచ్చానా, 1000 రూపాయలు ఇచ్చావా? ఆ 1000 రూపాయలు పట్టుకొని మా ఆవిడకి ఇచ్చాను. మా ఆవిడ 1000 రూపాయలు తీసుకుని నేను మా ఆవిడ బయలుదేరి తిన్న శ్రీకాకుళం పెద్ద హాస్పిటల్కి వచ్చినాం. ఎవరు బాలేదా? బాలేపడు కాదు, మా ఆవిడ రమ్మని నేను వచ్చాను. ఎక్కడ అడగను, మా ఆవిడ ముందు నేను అనక మీ దగ్గర బిల్డప్లు కానీ అక్కడ బిల్డప్లు మరి లేవు. అమ్మ ఏమైనా బిల్డప్లు ఉన్నాం అనుకో బతిమ ఉండదు, భోజనం ఉండదు. సరే సరేలే. అయితే మా ఆవిడని పెద్ద హాస్పిటల్ దగ్గరికి వచ్చా. అమ్మాయి పాపం పర్లాకిమిడట ఆవిడది. ఒక చిన్న పిల్ల చచ్చిపోయా, చిన్న పిల్ల ఆ పిల్ల చచ్చిపోయిన పిల్లలు పర్లాకిమిడట. ఆ పిల్లని తీసుకుని వచ్చి ఇంకెలా పెద్ద హాస్పిటల్ అడిగి పెట్టారు, పిల్ల చనిపోయి. అయ్యో పాపం, గోలు గోలు ఛార్జీ కూడా డబ్బులు లేవు. ఎలాగెలాగని ఆలోచిస్తాను. ఈ టైంలో మంచి టైంలో మా ఇద్దరం వెళ్ళాం. నేను మా ఆవిడ వెళ్ళాము. మా ఆవిడ అన్నది ఏమండి చచ్చిపోయిన పిల్లలు ఏడిస్తే వస్తుందా? రాదు కదా. ఇగో మీరు ఎంత ఇబ్బంది పడతారు, మీకు ఒక 500 ఇస్తున్న పిల్లలు నాకు ఇచ్చండి అన్నది. నేను అలాగే ఆలోచించే చనిపోయిన పిల్లలు మనకెందుకు అనుకుంటాను. మన మాట అవదు కదా. 500 ఇచ్చే పిల్లని తీసుకోండి, వాళ్ళు 500 తీసుకొని ఛార్జ్ కట్టుకుని వెళ్ళిపోయారు. అమ్మాయి పిల్లని చక్కగా తయారు చేసింది మా ఆవిడ. చనిపోయిన పిల్లల్ని తయారు చేసింది, చక్కగా తయారు చేసింది. ఈ శమకలు వేసుకొని అదండి అన్నది. నేను మా ఆవిడ చందన బ్రదర్స్కి వెళ్ళాం బట్టలు కొండకి. డబ్బులు ఎంత ఉన్నాయిరా? డబ్బులు 350 ఉంది. 350కి ఏం బట్టలు వస్తాయిరా? 300 బట్టలు రాకపోతే బట్టల షాపులు కెలమేటి అమ్మాయి. అయితే 150 రూపాయలు ఛార్జ్ అయిపోయిందా? 500 పిల్లకి ఇచ్చాను, 350 ఉంది. నేను ఆలోచిస్తాను ఏంటి 350 ఉంది, బట్టలు కొండకి వెళ్తుంది అనుకోండి. అమ్మాయి అయితే బట్టల షాపులోకి వెళ్ళాం. బట్టల షాపులోకి వెళ్ళి మా ఆవిడ అంటుంది ఏమండి సావుకారి గారు వాండర్ గారికి మంచి మంచి కాస్ట్లీ చీరలు చూపించండి అన్నది. కాస్ట్లీ చీరలు అంటే నేను అనుకోను, ఇదే కాస్ట్లీ చీరలు అడుగుతుంది, మన డబ్బు లేక 350 ఉంది దాచుకుందేమో అనుకుంటాను. మా ఆవిడ అంటుంది మించి మించి 40-50 చీరలు ఇప్పిస్తుంది అమ్మ. అన్ని మడతలు ఇప్పిస్తుంది, మడతలన్నీ ఇప్పిస్తుంది. ఏది బాలేదంటుంది, ఏ చీర బాలేదంటే ఇప్పిస్తుంది, అది పడేస్తుంది. సావుకొని మంచి కోపం ఈవిడ చీరలు కొంటుందో కొంద కానీ 50 చీరలు ఇప్పింది. ఇన్ని చీరలు ఇప్పింది కదా, మరి ఎవరు మడత పెడతారు? రోజులు సరిపోతుంది. సావుకొని మంచి కోపం మీద ఉన్నాడు. అమ్మాయి చివరిగా ఇంకో చీర చూసింది. ఆ చీర చూసి అంటుంది ఏమండి చీర ఖరీదు అంతే అండి అన్నది. ఆయన ఏమన్నదు చాలా తక్కువ అమ్మ 35,000 అన్నాడు. 35,000 అంటే మా ఆవిడ అన్నది ఏమే 3,500 కలిపి అన్నది. మీ ఆవిడ ఉండవలసిందే, అలాగే 3,500 కవ్వేట అన్నది. అంటే అప్పటికే సాగుకొని కోపం చీరలు ఇప్పిసింది కదా, వెళ్ళమ్మని కొన తోసాను మా ఆవిడని. ఇలా చూస్తాడు మా ఆవిడ పడలేదు, ఈ సేవకుడు పిల్లల కింద నచ్చింది. చనిపోయిన పిల్లని ఎందుకు రెత్తిసింది? మరి చనిపోయిందని మాకు తెలుసు, వాళ్ళు తెలిసేటి. నీకు దండం పెట్ట, మీ ఆవిడ ఇలాగొచ్చిందా? ఈ చనిపోయిన పిల్లని పట్టుకొని అంటుంది కూతురా 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 నీ బట్టలు చాపాలైపోవా కూతురా అంటాడు. సాగుకొని పుల్లు తడిసిపోతాడు, చెమట ఎక్కుపండు. అనవసరం పిల్లకి చంపేశాడు, చెమట ఎక్కిపోయింది. ఆయన అనుకుని అంటాడు అమ్మా నీ దయ చేతులు కాలుకో చేతులు అనుకో ఇలా లోనికి రాన్నాడు. లోనికంతా నువ్వు గొప్ప కోపం వచ్చింది. ఈడెవడు మా ఆవిడ లోనికి రమ్మంతాడు.
అది కాదురా అనుకుంటాను. పాప మొత్తం భయపడిపోతున్నాడు ఏదో చెప్పడానికి. లోన తీసుకెళ్ళంటాడు. అమ్మా మనకు కీయక్క మనకు ₹1,00,000 ఇస్తాను, పట్టుకొని వెళ్ళి పిల్లలు అన్నాడు. ₹1,00,000 అంతే మా ఆవిడ అంటుంది. కూతురా నీ ఖరీదు ₹1,00,000 కట్టాడు, కూతురా మీ అన్నగారు చెప్పినావా, మీ తమ్ముడి గారు చెప్పినావా. బెక్కులు ఇట్టేస్తాను, నటించేస్తుంది. బెక్కులు ఎడతాను సాగుకొని మరి గజ్జగా జుడిగిపోతాను. నీ దయ అందరూ వచ్చేసారు, జనాలు వచ్చేస్తారు. మరి బట్టల షాప్ అయితే తక్కువ మంది ఉంటారు. అమ్మా నీ దయ 2 లక్షలు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని కింద